నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. తిరుమల శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం వైభవంగా జరిగింది. ప్రతి ఏటా సౌరమానం ప్రకారం దక్షిణాయన పుణ్యకాలంలో కర్కాటక సంక్రాంతి నాడు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తుంది తిథిదే. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఘంటామండపంలో స్వామివారికి ఆస్థానం నిర్వహించారు. ఆ తర్వాత తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీరంగం నుంచి శ్రీవారికి 6 పట్టు వస్త్రాలతో సారెను తమిళనాడు మంత్రి ఇతర అధికారులు సమర్పించారు. శ్రీవారి సారెకు ప్రత్యేక పూజలు నిర్వహించి మఠం నుండి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా 4 మాడ వీధుల మీదుగా ఆలయంలోకి తీసుకువెళ్లారు. అనంతరం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు తలకు శ్రీవారి పాదవస్త్రంతో పరివట్టం కట్టుకుని స్వామివారి ద్వారా బియ్యపు దక్షిణ స్వీకరించి నిత్యైశ్వర్యో భవ అని స్వామివారిని ఆశీర్వదించారు. అనంతరం అర్చకులు తిరుమల శ్రీ పెద్దజీయర్ స్వామివారికి, శ్రీ చిన్నజీయర్ స్వామివారికి, అలాగే టీటీడీ తరపున ఈవోకు లచ్చన అనే తాళపు చెవి గుత్తిని వరుస క్రమంలో కుడి చేతికి తగిలించారు. హారతి, తాంబూలము, చందనము, తీర్థము, శఠారి మర్యాదలు చేసిన అనంతరం ఆ తాళపు చెవి గుత్తిని శ్రీవారి పాదాల వద్ద పెట్టారు. తిరుమల శ్రీవారి ఆణివార ఆస్థానం సందర్భంగా సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి పుష్ప పల్లకీ సేవ అత్యంత శోభాయమానంగా జరిగింది. తొలుత స్వామి అమ్మవార్లను సుందరంగా అలంకరించిన పుష్ప పల్లకీలో కొలువుదీర్చారు. తిరుమల మాడవీధులలో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. స్వామివారి పుష్ప పల్లకీని 6 రకాల సాంప్రదాయ పుష్పాలు, 12 రకాలు కట్ ఫ్లవర్స్, 25,000 పుష్పాలతో అలంకరణ చేశారు. తిరుమల గిరులు భక్తజన కొండలుగానే కొనసాగుతున్నాయి. శ్రీనివాసుడి దర్శనానికి ఎడతగని రద్దీ కొనసాగుతోంది. భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ స్వామివారి దర్శనానికి సమయం మించిపోతోంది. కిందటి గురువారం 70,000 మందికి పైగా దర్శనం లభించగా
ఈ గురువారం 63,556 మందికే దర్శనం లభించింది. ఇక వారాంతంలో తిరుమల ఎలాగూ కిక్కిరిసుంటుంది. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ మొత్తం భక్తులతో నిండిపోయింది. భక్తుల క్యూ లైన్లు గోగర్భం డ్యామ్ సర్కిల్ దగ్గరలోని ఆక్టోపస్ బిల్డింగ్ వరకు కొనసాగుతున్నాయి. ఆ మేరకు భక్తులకు ఇబ్బంది లేకుండా చూసుకునేందుకు టీటీడీ అధికారులు చర్యలైతే తీసుకుంటున్నారు. కానీ టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి దాదాపు 24 గంటల నుంచి 30 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులే ప్రకటించారు. క్యూ లైన్లలో చివర ఉన్న భక్తులు దాదాపు 30 గంటల పాటు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వేచి ఉండాల్సి వస్తోంది. 300 రూపాయల టికెట్లున్న భక్తులకు ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 6 గంటలు, సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు 8 గంటల సమయము పడుతోందని టీటీడీ అధికారులు ప్రకటించారు. తిరుపతి శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణము, సహస్రనామార్చన చేశారు. ఆలయ ముఖమండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనము, కొబ్బరి నీళ్లతో అభిషేకించారు. సాయంత్రం ఉభయ దేవేర్లతో కలిసి స్వామివారు పెదశేష వాహనంపై మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఉత్సవాలు 3 రోజుల పాటు జరగనున్నాయి. తిరుపతి శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆణివార ఆస్థానం ఘనంగా జరిగింది. శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి దక్షిణాయన పుణ్యకాల ఆరంభాన్ని పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు, ఆస్థాన సేవలు జరిగాయి. ఆలయ అర్చకులు, అధికారులు కలిసి స్వామివారి సమక్షంలో శాస్త్రోక్తంగా వార్షిక ఆదాయ వ్యయాల సమర్పణ ఘట్టాన్ని నిర్వహించారు. ఆస్థానం తర్వాత ఉభయ దేవేర్లతో కలిసి మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.
వరంగల్ శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయంలో శాకంబరి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ఆలయ అర్చకులు పంచామృతాలతో అభిషేకము, విశేష పూజలు నిర్వహించారు. మూడో రోజు అమ్మవారు కుల్లాక్రమం అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చింది. అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. కుల్లాక్రమంలో కొలువుదీరిన అమ్మవారిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని అర్చకులు తెలిపారు. విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారిని ఇంటి ఇలవేల్పుగా, ఆడపడుచుగా భావిస్తూ పసుపు, కుంకుమలు, గాజులు, చీర, సారెలతో భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివస్తున్నారు. ఆషాఢ సార 3వ రోజు శుక్రవారం సందర్భంగా శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో మహిళల రద్దీ పెరిగింది. దాదాపు 16,000 మందికి పైగా భక్తులు అమ్మవారికి సారె సమర్పించుకున్నారు. భవానీ అనుగ్రహ దర్శన్ క్యూ లైన్ మొత్తాన్ని సార భక్తులకు కేటాయించారు. ఈవో సీనానాయక్, దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ బొర్రా రాధాకృష్ణ సార బృందాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ, క్యూ లైన్ నిర్వహణ, దర్శనం క్యూ లైన్లను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో జగన్నాథుడి రథయాత్ర వైభవంగా జరిగింది. ఇస్కాన్ ఆధ్వర్యంలో ముదిరెడ్డిపల్లిలోని చౌడేశ్వరి కళ్యాణ మండపం నుంచి వివిధ రకాల పుష్పాలతో అలంకరించిన పూల రథంలో శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్ర ఉత్సవ ప్రతిమలను కొలువు తీర్చి భక్తజన సమూహం నడుమ రథయాత్ర ప్రారంభమైంది. ముదిరెడ్డిపల్లి నుంచి వీడి రోడ్డు వరకు రథాన్ని భక్తులు లాగారు. దారి పొడవునా యువతులు, మహిళలు నృత్యాలు, కోలాటాలు, చిన్నారుల చెక్క భజనతో అలరించారు. హైదరాబాద్ కొత్తపేట రామకృష్ణాపురం శ్రీ ప్రత్యంగిర వారాహి ఆలయంలో వారాహి నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా వారాహి అమ్మవారికి ప్రతిరోజు ఉదయం విశేష పూజలు చేసి సుగంధ ద్రవ్యాలతో అభిషేకము, సహస్ర కుంకుమార్చన నిర్వహిస్తున్నారు. అమ్మవారి దర్శనానికి భక్తులు విశేష సంఖ్యలో తరలివస్తున్నారు.
అన్నమయ్య జిల్లా బోరెడ్డిగారిపల్లెలోని శ్రీ విరూపాక్షమ్మ తల్లి ఆలయంలో పుష్కరోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ నిర్మాణం జరిగి 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అర్చకులు అమ్మవారికి విశేష పూజలు, హోమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు, భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రంలో వర్షాలు సుభిక్షంగా కురవాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్టు మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. భాగేశ్వర్ ధామ్ సేవా సమితి ఆధ్వర్యంలో శంషాబాద్లో ఆధ్యాత్మిక ప్రసంగ కార్యక్రమం ప్రారంభమైంది. రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్ జిల్లా బాగేశ్వర్ ధామ్ పీఠాధిపతి, ఆధ్యాత్మిక గురువు, బాగేశ్వర్ బాబాగా ప్రసిద్ధి చెందిన పూజ్య శ్రీ ధీరేంద్ర కృష్ణశాస్త్రీజీ పాల్గొన్నారు. డిఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్, ఎడిఫై వరల్డ్ స్కూల్ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో చివరి రోజు అంటే ఆదివారం జరిగే దివ్య దర్బార్లో భక్తుల సమస్యలకు పరిష్కార మార్గాలను సూచించనున్నారు. ప్రారంభ కార్యక్రమంలో పూజ్య శ్రీ ధీరేంద్ర కృష్ణశాస్త్రీజీ మాట్లాడుతూ ప్రజలు శాంతి సామరస్యాలతో మెలగాలని, ధర్మాచరణను కొనసాగించాలని, భక్తి విశ్వాసాలను పెంపొందించుకోవాలని స్వామీజీ పిలుపునిచ్చారు. दुनिया हमको संग की बोलेगी, हम दीवाने कहलाएंगे। పరిశుభ్రతే లక్ష్యంగా జేహెచ్ఎంసీ చేపట్టిన ఉద్వాసన కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. దీంతో ఈ కార్యక్రమానికి కొత్తగా మరో 6 కేంద్రాలను పెంచి కార్యాచరణకు దిగింది. దేవతామూర్తులు, పవిత్ర వస్తువుల సేకరణకు ఈ నెల 18న అంటే ఈ శనివారం ఉదయం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఉదయం 8:30 నుంచి 11 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. పాత దేవతా చిత్రాలు, దెబ్బతిన్న ఫ్రేములు తదితర పవిత్ర వస్తువులను ప్రజలు సమీప సేకరణ కేంద్రాలకు తీసుకురావాల్సిందిగా జేహెచ్ఎంసీ కోరింది. కొత్తగా ఏర్పాటు చేసిన సేకరణ కేంద్రాల వివరాలను కూడా ప్రకటించింది. అమీర్పేట్ సర్కిల్లో 7 టెంపుల్స్, మూసారాంబాగ్ సర్కిల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానము, అత్తాపూర్ సర్కిల్ శ్రీ వెంకటేశ్వర ఆలయము, బడంగ్పేట్ సర్కిల్లో కాశీబుగ్గ శివాలయము, గోషామహల్ సర్కిల్లో సీతారాంబాగ్ ఆలయం, ముషీరాబాద్ సర్కిల్లో శ్రీ షిరిడీ సాయిబాబా దేవాలయాల్లో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ప్రకటించింది. GSHMC is organizing such a wonderful and graceful way of recycling and reusing our dharmic or Hindu puja items by the process of segregation into different categories and doing the Uttara Puja of all the items that we pray to. There is a lot of feeling that is associated with each of these, and the least we can do is to ensure that it is gracefully and respectfully recycled and reused in the proper dharmic way by performing the required Uttara Puja. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.